అందరికీ నమస్కారం గైస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఏపీ ఆర్జీకే ట్రిపుల్ ఐడికి అప్లై చేశారా? సో అప్లై చేయకుండా మాత్రం వెంటనే అప్లై అయితే చేసుకునేయండి. ఇకపోతే గైస్ చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట, బ్రదర్ నేనైతే ప్రైవేట్ స్కూల్లో అయితే చదివాను, సో నాకు ఇంత పర్సంటేజ్ మార్క్స్ అయితే రావడం జరిగింది, సో ఒక్కసారి అయితే నాకు ఈ డౌట్స్ అయితే క్లారిఫై చేయండి సో ప్లీజ్ అని అయితే అడిగారనమాట. సో ఒక్కసారి వాళ్ళు ఏం అడిగారు, మెయిన్ డౌట్స్ అయితే ఒక్కసారి అయితే చూద్దాం. సో స్క్రీన్ మీద అయితే చూస్తున్నావు కదా. సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఎన్ని సీట్లు, ఎన్ని మార్కులు వస్తే మాకు సీట్ వస్తుంది అని ఫస్ట్ డౌట్ అనమాట. సో ఎన్ని సీట్లు ఉన్నాయి, సో ప్రైవేట్ స్కూల్కి మాత్రం అని అయితే అడుగుతున్నారు. సో ఏ క్యాస్ట్ వాళ్ళకి సో ఎన్ని సీట్లు ఇస్తారు, సో ఎక్కువ సీట్లు ఏ క్యాస్ట్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇలా చాలా డౌట్స్ అయితే అడిగారనమాట. సో గైస్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారు, సో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి అయితే ఆల్రెడీ ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మీరైతే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. డౌట్ ఉంటే మాత్రం, ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కూడా డౌట్స్ ఉంటే మాత్రం సో కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టండి, నన్ను అయితే ఈజీగా మీరైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అక్కడ కూడా చెప్పండి. కాకపోతే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అయితే. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ క్యాస్ట్ ఉన్న దానిపైన అయితే ఒక కామెంట్ అయితే చేసేయండి. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మీకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటా. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒక్కసారి అయితే మనం 1 by 1 అయితే చెక్ చేసుకుంటూ వద్దాం గైస్. ఇకపోతే ఏపీ ఆర్జీకే ట్రిపుల్ ఐడికి సంబంధించి ప్రతి ఒక్కరైతే ఆల్రెడీ అప్లై చేశారనుకుంటున్నా. అప్లై చేయకుండా మాత్రం మన ఛానల్ ఎలా అప్లై చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఒక్కసారి అయితే వెళ్ళి సో అప్లై చేసుకోండి. ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ప్రైవేట్ వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుందని అయితే చాలామంది స్టూడెంట్స్లో అయితే డౌట్ అయితే ఉందన్నమాట. సో గైస్ ఖచ్చితంగా చెప్తున్నా, మీకైతే 570 నుంచి 600 ఈ మధ్యలో ఎవరికైతే వచ్చింటో వాళ్ళకైతే సీట్ వచ్చే గ్యారంటీ అయితే ఉందన్నమాట ఖచ్చితంగా అయితే. ఎందుకంటే సో ప్రీవియస్ కంపేర్ చేసి నేనైతే చెప్తున్నా. ఇకపోతే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఎన్ని సీట్లు ఉంటాయి, ఇకపోతే 4400 సీట్స్ అనుకోండి, ఒకవేళ 100% అనుకోండి, సో ఒక 15% సీట్స్ అయితే మనకు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇదైతే పక్కా. సో ఇప్పుడైతే ఒక సమస్య వచ్చి పడింది అనమాట. సో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయని అయితే చాలామంది స్టూడెంట్స్లో డౌట్ ఉంది. సో ప్రైవేట్ స్కూల్ చదివిన స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే మెయిన్గా మైనారిటీస్కి, సో ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే ఎక్కువ సీట్లు కేటాయించడం అయితే జరుగుతుందన్నమాట. ఇకపోతే ఓసీకి అయితే చాలా అంటే చాలా తక్కువ సీట్లు అయితే ఉంటాయి. సో బీసీకి కూడా నార్మల్గానే సీట్లు అయితే ఉంటాయి గైస్. డౌట్ ఉంటే కామెంట్ చేయండి.